అందరికీ రామ్ రామ్. సెకండ్ డే అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాము. సో మధ్యాహ్నం అయితే 2 అవుతుంది. మంచిగా అయితే రెడీ అయినా. ఇప్పుడైతే తిరుమలకి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మందు సొత్తులు తీసుకోవడానికి. సో నేను కార్తీక్ అయితే వెళ్తున్నాము. సో ట్రాక్టర్ అయితే మనోడు అయితే రెడీ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఈ డోర్ వేసేసి అయితే వెళ్ళాలి. ట్రాక్టర్ మీద అయితే వెళ్తున్నాడు నిర్మల్. గడ్డ మంచిగా పెరిగింది, పైసల్లో తిప్పిద్దామంటే అదైతే కథ. సో ఇప్పుడైతే నిర్మల్ వెళ్తున్నాము. సో డోర్ అయితే వేయాలి. సో డోర్ వేసి మాట్లాడతాం. డోర్ అయితే వేసేసినాము. సో ఇప్పుడు అయితే సీదా అయితే నిర్మల్ అయితే వెళ్దాము. జర్ బాబు జర్ ఆర్డర్ నేను నడుపుతా. జర్ జర్. సో గాయ్స్ స్టార్టర్ అయితే ఇప్పుడు నేనే నిర్మల్కు తీసుకెళ్తా. ఇప్పుడు మావాడు ఎన్నిసార్లు మొత్తుకుంటాడో తెలియదు. జరుగు బాబు జరుగు ఫాస్ట్ జరుగు బాబు. జస్ట్ ఫర్టిలైజర్లో అయితే బిల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే గోదాంలో వెళ్ళి అయితే మందు సంచులు అయితే రింపుకోవాలి. రింపుకొని సీదా ఇంటికి వెళ్ళిపోవాలి. అంతే మన పని. మందు సంచులు అయితే రింపుకున్నాము. మొత్తం అయితే 20 సంచులు అయితే ఇచ్చిండు. సో 20 కూడా రింపుకున్నాము. ఇది లోపల అయితే గోదాము. సో మావాడైతే పైలట్ డ్రైవర్ పైలట్ బాబు బోల్ 60 అంటే 20 ఇచ్చిండు. అదే పైసలు ఇస్తే 60 కూడా ఇస్తుండే. బెల్లం చా సూపర్ ఉంటుంది. దాంతోపాటు మస్కా బిస్కెట్ తింటే స్వర్గమే. బెల్లం చాయ్ తాగినాము. టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. ఇంకా దేంతో అంటే మస్కా బిస్కెట్తో కాంబినేషన్ సూపర్ ఉంటుంది. సో ఇప్పుడైతే సీదా అయితే ఇంటికి వెళ్ళిపోవడమే. మా నకిరాలు ఎందుకు తింటున్నాడు ఒకసారి అయితే కామెంట్ అయితే దావ చేసిండ్రా మరి మంచిగా చేసిండ్రా. నిర్మల్ నుంచి వచ్చి అయితే సాయంత్రం అయితే అయింది. సో మళ్ళీ అయితే మా అమ్మాయి అయితే చాయ్ తెచ్చింది. సో మన డ్రైవర్ లోకో పైలట్ చెప్పురా అబ్బాయి ఏందిరా ఎప్పుడు చూస్తున్నావు నవ్వుతూనే ఉంటావు నకరాలు తింటూనే ఉంటావు. ఐ ఆమ్ నాట్ ఏ డ్రైవర్, ఐ ఆమ్ ఏ ఓనర్ పైలట్. మీకు ఎంతమంది చాయ్ ఇష్టమో తెలియదు కానీ నాకు మాత్రం చాయ్ అంటే చచ్చిపోతా. నాకు డైలీ ఏముండకూడదు, చాయ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈరోజు అయితే మన సెకండ్ వ్లాగ్. సో ఇప్పుడు ఈరోజు అయితే మా వాళ్ళ అందరిని అయితే పరిచయం చేస్తా. ఇగో మనోడు అయితే కార్తీక్. సో మా ఖాందాన్లోనే అయితే చిన్నోడు. సో వీడేమో అంటే మొత్తం అయితే మా తాతగా అయితే టోటల్ 5 కొడుకులు, 3 ఏమో కూతుర్లు. సో దాంట్లో ఏమో 5 మెంబర్స్. మొత్తం అయితే మా నాన్నకన్నా 3 అయితే పెద్దలు. సో మా నాన్నకన్నా చిన్నోడు అయితే సో కార్తీక్ వాళ్ళ నాన్న. సో 5గురులో 3 అయితే అసలు మాటలు రావు. అంటే మాటలు రావు, వినపడదు, మాటలు రావు. సో 3 2 మాత్రమే మాటలు వస్తాయి. మా నాన్నకి ఇంకా మా పెద్ద నాన్నకి 2 మాటలు వస్తాయి. ఏమేమో అక్క నా కోసమో చాయ్ మళ్ళా సెకండ్ టైం చాయ్ అయితే పోస్తుంది. తెలుసు కదా మనం చాయ్ లవర్. అక్క నీ చాయ్ కూడా నాకు పోసాయి. మా అక్క 2 బిస్కెట్లు అది ఇచ్చింది. హ్యాపీ ఏమేనేమో మా వదిన. ఇగో మా పెద్దమ్మ. ఇగో మా కుట్టి కుట్టి బాయ్ పొవా పక్కన పిలిచికా ఏం తింటుంది మంచిగా పొవా పట్టుకున్నది కుట్టి ముందు ఇంకా కాలరిచి. మా పెద్ద నాన్న. సో మాటలు అయితే రావు, పని మాత్రం ఫుల్ వేస్తుంది. ఇప్పుడు ఇంటి దగ్గరనే చైన్ ఉంది, మక్కలేసిండు. సో మొత్తం ఏమంటారు కోళ్ళు మొత్తం తినేస్తుంటే అయితే ఇట్లా కడుతున్నాడు మా పెద్ద నాన్న అయితే. చెప్తున్నాడు. వీళ్ళంతా అయితే మా అన్న వాళ్ళ కొడుకులు, కూతుర్లు. సో ఇది మా వాడైతే ఇంకో అన్న కొడుకు. వీళ్ళు కక్క. మా వదిన అయితే మంచిగా అయితే జొన్న రొట్టెలు చేస్తుంది సాయంత్రం. వదినా ఇది చూడు నాకు ఇస్తావాలి నైట్కి.
లేదు ఇంత ఇగో పెద్ద బ్యాగు వెనుక ఒక బ్యాగు స్కూల్ నుంచి వస్తుంది మా చైత్ర పాప హాయ్ ఎవడి హాయ్ कौन क्लास तू नर्सरी यात्रा वाला बैग का है जो चंद्रा हेलो है जो घर जो टाटा రోజు జ్వరం వస్తుంది అని బడికి పోలే ఇద్దరు వరా వరా మా ఒక్కడు చుట్ట దొంగ ఇంకో సంకణ దొంగ వీళ్ళిద్దరు స్కూల్ వెళ్ళే వీళ్ళు స్కూల్ వెళ్ళారు స్కూల్ వెళ్తే ఎట్లా ఉన్నారు చూడు పద్ధతిగా ఎట్లా ఉన్నారు చూడండి మా వాళ్ళు ఏమో ఎట్లా జంగ్లీ జానలకు ఉన్నారు చూడు చూడు హాయ్ కకుడి హాయ్